మిమ్మల్ని బేర్ గిల్స్కి గురువు అని చెప్పుకుంటారు, అది ఎంతవరకు నిజం? ఒక చిరుతపులి అమాంతం దూకింది. హాయ్ ఫ్రెండ్స్, మన అడవిలోకి వచ్చినాం. ఇప్పుడు మన యాత్ర కొనసాగుతుంది. ఎట్లా చూద్దాం. ఎంతో పేరుగాంచిన పెద్ద అడవి ఇది. ఈ అడవిలో ఈరోజు అడవి రాజు అయినటువంటి రాజుని కలవడానికి వచ్చినాం మనం. అడుగు రాజు కనబడాడు. వచ్చారు 2 నెలల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాం ద్వారా. నా కోసమా? అవును. రాజుగారు మీ గురించి చాలా రకరకాలుగా మాట్లాడినా, అవి నిజమా కాదా మీ నోటి ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి? అవును రాజుగారు. ఏంటో అడుగు. నా గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? రాజుగారికి ఒకసారి క్లోజ్ చెప్పండి. అందరూ కుశలమేనా? అడవిలో రాజు కూడా కుశలమే. మిమ్మల్ని అడవికి రాజు అని పిలుస్తారు. అసలు ఎంతకు ఆ పేరు మీకు ఎలా వచ్చింది? అంటే తెలిసిన కథనాల ప్రకారం చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అడవిలోకి పొలాలకు వెళ్ళేవారు. నేను అడవిలోనే జన్మించడం వల్ల నాకు ఆ పేరు వచ్చిందనేవాళ్ళు. మరి కొంతమంది నేను చిన్నప్పుడు కొంచెం తొంటరి పనులు చేసేవాడిని అంట. నా తప్పించుకోవడం కోసం అడవిలో 3-4 రోజులు తలదాచుకునేవాడిని. ఊరి జనాలు మొత్తం అడవిలోనే 3-4 రోజులు గడుపుతున్నాడంటే మృగాలకు కూడా ఇతనంటే భయం లేదు అనుకొని అడవికి రాదని వాళ్ళే పేరు నిర్ణయించారు. అందువల్ల నాకు అడవికి రాదని పేరు వచ్చింది. రాజుగారు మిమ్మల్ని బేర్ గిల్స్కి గురువు అని చెప్పుకుంటారు, అది ఎంతవరకు నిజం? బేర్ గిల్స్ నా దగ్గర చాలా కాలం పాటు శిశరేఖం చేశాడు. మీరు అతని వీడియోలో చూస్తూనే ఉంటారు. అతను ఎక్కువ చెట్ల మీద నివసిస్తూ ఉంటారు. మాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే అతని శిక్షణ మొత్తం ఎక్కువ ఇక్కడే తాగింది. ఎక్కువ ఆయన ఎప్పుడు ఇక్కడే ఎదిరించేవాడు. ఈ చెట్టు అంటే చాలా ఇష్టం బేర్ గిల్స్కి. మీకు ఒక సంఘటన చెప్పాలి. ఏమైందిరా? ఒకరోజు ఏమైందంటే బేర్ గిల్స్ నాకు చెప్పకుండా అడవిలోకి వెళ్ళాడు. అతన్ని అమాంతం ఒక కొండ చీలువ చుట్టేసుకుంది. తనకి ప్రమాదంలో ఉన్నప్పుడు కొన్ని విద్యలు నేర్పించాను. అతను సౌండ్ అని సౌండ్ చేస్తే అతను ప్రమాదంలో ఉన్నట్టు నాకు అర్థమైపోతుంది. నేను వెంటనే ఆ సౌండ్ వచ్చిన దిశగా వెళ్ళాను. తనని అమాంతం కొండ చీలువ చుట్టేసుకొని మింగేసేటట్లు ఉంది. నన్ను చూసి పారిపోయింది. ఎందుకంటే ఈ అడవిలో జంతువులన్నిటికీ నేనంటే సత్య భయం. నన్ను చూస్తేనే పారిపోతాయి. గురువుగారు, ఇది చాలా వింత ప్రశ్న. చెప్పండి. మీ బ్యాగ్ గురించి కూడా బయట రకరకాల కథలు విన్నాను నేను, అది ఎంతవరకు నిజం? అది మీకు ఎలా చెప్పాలంటే, నేను ఒకరోజు నా బ్యాగ్ అనుకుని, మన లగేజ్ బ్యాగ్ ఉంటుంది ఎప్పుడు తీసుకొని వెళ్ళడానికి అడవిలోకి, నేను ఎప్పుడు అడవిలోని సంచరిస్తూ ఉంటా. అవును. అయితే అనుకోకుండా ఒకరోజు మర్చిపోయి మా పిల్లగాడిది స్కూల్ బ్యాగ్ తీసుకుని వచ్చాను. అయితే వచ్చిన అడవిలో సంచరిస్తూ ఉంటే ఒక చిరుతపులి అమాంతం దూకి అది బ్యాగు అట్లా అవుతుంది, నేను ఇట్లా అవుతున్నాను. ఏంటా అని బ్యాగు దాన్ని కొంచెం పక్కగా నెట్టేసి బ్యాగ్ తీసి చూశాను. దాంట్లో లాలీపాపులు ఉన్నాయి. అరే, లాలీపాపుల కోసం ఆశపడుతుందని చెప్పి లాలీపాపులు వండిచ్చాను. అది తీసుకొని వెళ్ళిపోయింది సంతోషంగా. మరి అదేంటి మీ గురించి ఊరి జనాలు రకరకాలుగా వేరే విధంగా చెప్పారు? ఏమని చెప్పారు చెప్పండి. చిరుతపులి మీ మీదగా దాడికి వస్తుంటే త్రుటిలో తప్పించుకొని పారిపోయి వచ్చారంట. అది ఊరి జనాలకు తెలియని వాళ్ళు అలా చెప్తుంటారు. అసలు ఏం జరిగిందంటే, నేను ఎప్పుడు నా జీవితంలో ఎక్కువ భాగం అడవిలోనే గడిపేవాడిని. ఆ జంతువులతో అడవితో కొంచెం అన్యోన్యంగా ఉండేవాడిని. ఈ మధ్య నాకు ఒంట్లో బాగోక చాలా రోజులు అడవిలోకి వెళ్ళలేదు. అందువల్ల ఇవి కోపంతో నన్ను అలా మీదకు వచ్చి అలా అన్నాయి. కానీ నేనంటే వాడికి చాలా ఇష్టం, ప్రాణం కూడా. మీరు ఇలా ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నారు, ఒకవేళ హెల్త్ సమస్యలు వస్తే అట్లా? నేను ఎప్పుడు ఈ అడవిని నమ్ముకొని ఉంటాం. ఈ అడవిలో ఉండే వనమూలికలతోనే ఇంతకాలం గడిపాము. మీకంటే మేము మంచిగా ఎనర్జీగా ఉంటాం. మీకు ఎల్లకాలంలో జబ్బులు వచ్చినా కానీ మాకు రాపోవడానికి కారణం ఇదే. మేము న్యాచురల్ని ఎక్కువ నమ్ముతాం. న్యాచురల్ ఫుడ్ ఎప్పటికైనా మంచిది. అంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ బేర్ గిల్స్ ఎక్కడ మీ గురించి స్పందించలేదు, నా గురువు గారు ఇదని ఎక్కడ చెప్పలేదు. దీనికి కారణం ఏంటి? కారణం ఉంది. మీకు ఒక చిన్న విషయం చెప్తా కానండి. బేర్ గిల్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నా, కొంత అడవిలో కొంచెం శిక్షణ నేర్పిస్తున్న క్రమంలో
బేర్గిల్స్ మీకు తెలిసే ఉంటుంది, చాలా తుంటరి పనులు చేస్తూ ఉంటాడు. ఒకరోజు మేము అలసట వచ్చి చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో బేర్గిల్స్ పెద్ద తేనె తొట్టు చూసి దానికి రాయేశాడు. సమీపంలో ఉన్న పెద్ద తోన చెట్టుకి రాయేయటం వల్ల ఆ తేనెటీగలు మొత్తం లేచి నన్ను బాగా కుట్టాయి. బేర్గిల్స్ అక్కడి నుంచి పరారయ్యాడు. నేను హాస్పిటల్లో ఉండగా ఒకరోజు వచ్చాడు. వచ్చి గురువుగారు నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. గురువుని నమ్మించి మోసం చేసిన శిష్యుడు నాకు వద్దు అని పంపించేశాను. అప్పుడు నా దగ్గర నుంచి పారిపోయాడు. నా పేరు ఎక్కడా చెప్పొద్దు, నేను నీ గురువు అని ఎక్కడ మాట తీసుకురావద్దని నేను అన్నాను. కాబట్టి నా మీద గౌరవంతో బేర్గిల్స్ నా మాట, నా గురువు ఎవరనంటే చెప్పుకోడు, నా మీద ఉన్న గౌరవం అది. నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో.